ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? నీకు పిచ్చి పట్టిందా? నీకు చెప్పాను కదా అది అమ్మాయే కాదు. అవును, అది అమ్మాయే కాదు, నా దేవత. సో గైస్, వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇలా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, వెంటనే ఈ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అండ్ ఎలక్ట్ మోషన్ లింక్ ఇస్తున్నాను. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఇన్పుట్ చేసుకోండి. సో గ్రూప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఇక్కడ కిందికి వస్తే గ్రూప్ అండ్ మాస్క్ 1 అని కనిపిస్తుంది కదా, ఒక ఆప్షన్ ఉంది. ఆ దాని మీద అయితే క్లిక్ చేయండి. గ్రూప్ 1 మీద క్లిక్ చేసి కింద ఎడిట్ గ్రూప్ అని కనిపిస్తుంది. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఇట్లా సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని అయితే కలర్ ఆన్ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ గుర్తు కనిపిస్తుంది. ఆ స్టార్ గుర్తు మీద క్లిక్ చేసి మీరు ఏ ఫోటోని అయితే అక్కడ సెట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని అయితే తీసుకోండి. నేనైతే ఈ ఫోటోని అయితే తీసుకున్నా. ఆ ఫోటోని అయితే కరెక్ట్ రేషియోలో అయితే అప్లై చేయండి. నేనైతే ఇలా నీట్గా చేస్తున్నాను, మీరు కూడా నీట్గా అప్లై చేయండి. కరెక్ట్ రేషియోలో అయితే అప్లై చేయండి. ఇదిగో ఇలా అయితే సెట్ అయిపోయింది. ఇలా సెట్ చేసుకోండి. కరెక్ట్ రేషియోలో అయితే అప్లై చేయాలి. ఓకే, తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే ఫోటో అయితే ఇలా సెట్ అయిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు, ఫోటో అయితే ఇలా సెట్ అయిపోతుంది. సో నీట్గా అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మొత్తం సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు. తర్వాత ఫొటోస్ వస్తున్నాయి కదా, ఇలా ఈ ఫోటో వస్తుంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రీఫ్రెష్ పెట్టుకుని కలర్ ఆన్ ఫిల్ ఆప్షన్ ఉంది. కలర్ ఆన్ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ కనిపిస్తుంది కదా, స్టార్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఏ ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నా ఆ ఫోటోని అయితే సెట్ చేయండి. మొత్తం బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, సెట్ అయిపోతుంది. తర్వాత రెండో ఫోటో మీద క్లిక్ చేసి కలర్ ఆన్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇలా ఫొటోస్ అయితే పెట్టుకోవాలి. ఒక 10 ఫొటోస్ అయితే పక్కా ఉండాలి మీ దగ్గర. ఓకే, 2 ఫొటోస్ అయితే చెక్ చేశాను. సో ఇలా అయితే సెట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఫోటో అండ్ ఫోర్త్ ఫోటో మొత్తం 10 ఫొటోస్ ఉంటాయి. 10 ఫొటోస్ సేమ్ ఇలా ప్రాసెస్ కలర్ ఆన్ ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ స్టార్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే సెట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయడమే. సో నేనైతే అన్ని ఫోటోలు అయితే యాడ్ చేశాను. సో వీడియో అయితే ఇలా వచ్చింది. సింపుల్గానే ఉంటుంది, ఏం వేరే అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి, పక్కా రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. తర్వాత అయితే వీడియోని అయితే సేవ్ చేసుకొని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే సేవ్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీలో సేవ్ అవుతుంది.